హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మధ్యలోకైతే పోతున్నాం. అక్కడ పోయినాక తానాలు చేసుకుందామని చెప్పి అని అన్నుండే. ఇక్కడ వాటర్ అంతా నీలం రంగు కలర్లో ఉన్నాయి చూడండి. ఈ పక్షులు ఏం పక్షులో కానీ మేమైతే కొంగలేమనుకున్నాం. కొంగలు కావంట. అయ్యో డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. అవి మన నెత్తిపై నుంచే పోతున్నాయి. పడవ నడిపించే వాళ్ళందరూ కూర్చోండి ప్రతి ఒక్క పడవలో కూర్చోబెట్టిండు. ఎవరు ఇట్లా నిలవడనియట్లేదు. ఆ పక్షులు ఎందుకు తిరుగుతున్నాయంటే వాటి కోసం దానా వేస్తున్నారు. ఆ పక్షుల కోసం కూడా ఒక బోటు సపరేట్గా మురుకులు లాంటివి అవి ఇవి అమ్ముతున్నారు. అంటే అవి కొనుక్కొని అవి ఇట్లా వేయగానే వచ్చి తిని వెళ్ళిపోతున్నాయి. నెత్తిపైన ఆలుతున్నాయి చూడండి. ఇట్లా ఏడ తగులుతాయేమో అని చెప్పి నా ఫోన్ కూడా కొంచెం కిందికని పెట్టుకోమన్నాడు. ఏమైనా తగిలితే కింద పడిపోగలన్నా అది అంటే కింద పెట్టుకున్నా. కానీ ఎన్ని పక్షులు అంటే అన్ని పక్షులు ఉన్నాయి. కానీ చాలా బాగా అనిపించినాయి పక్షులు అట్లా మన మీద పోతుంటుంటే. కానీ ఒక డిఫరెంట్గా ఒక కలర్ వైట్ అండ్ బ్లాక్, అది చూడండి ఎన్ని గనం ఉన్నాయో నీళ్ళలో. ఇట్లా వేయంగానే నీళ్ళలో కథం ఏమో చేపలని పట్టుకొని తిన్నట్టు తింటున్నాయి మూర్ఖులని. పబ్లిక్ చూడండి ఒడ్డుకు. ఇది ఈ పక్క ఒడ్డు, మేమేమో అటుపక్క నుంచి వచ్చినాము. ఇటు పక్క ఒడ్డు పక్క ఇది ఒక పెద్ద కోట లెక్క ఉంది. మా ఫ్రెండ్ అని ఉండే ఆ కోట సైడు హనుమంతుని గుడి చాలా ఫేమస్ అంట. కానీ మేము వెళ్ళలేదు అక్కడికి, ఎందుకంటే టైం లేకుండే మాకు. మా ఫ్రెండ్ దానా వేస్తున్నాడు చూడండి. ఇట్లా వేయగానే అన్నీ వచ్చేసినాయి. ఇట్లా బోట్ పక్కనకి బోట్లు ఇట్లా తగులుకుంటా. సో ఇక్కడ చూడండి మట్టి కలర్ ఉన్నాయి వాటర్. అదిగో చూడండి అక్కడ లాస్ట్లో నీలం కలరు, ఇక్కడ మొత్తం మట్టి కలర్. రెండు కలవయ్యంట. మేము ఇట్లా వెళ్తుంటే కూడా నాకు అంటే వీడియోలో డెప్త్ కనబడలే, కానీ ఇట్లా లాంగ్ షాట్లో డెప్త్ కనబడ్డది. రెండు కలర్లు ఏమాత్రం రెండు కలవాయంట. గంగా, యమున, సరస్వతి ముగ్గురు దేవుళ్ళంట. తీస్తున్నాడు ఆడ తానాలు గీనాలు అన్నీ వస్తాయి నాడు ఒట్టిగా. అదే ఇది ఒడ్డుకు హైలాండ్ లెక్క మొత్తం చుట్టుముట్టు మొత్తం వాటరే ఉంది. ఇక మేమైతే అందరం దిగి అక్కడ అటు కొనాకి వెళ్ళి స్నానాలు చేసుకుందామని వెళ్తున్నాం. కానీ వాటర్ ఆ టైంలో అంత ఎండ కొడుతుంది. వాటర్లో ఇట్లా దిగితే ఫుల్ ఐస్ వాటర్ లెక్క ఇట్లా మునగలేక అది చూడండి జనాలు ఎట్లా చేస్తున్నారు. ఫస్ట్ ఒక బ్యాచ్ మా కమిటీ మెంబర్స్ అందరు వెళ్ళి స్నానం చేసుకున్నారు. అందరు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చినాక మళ్ళీ మేము నలుగురం మేము కలిసి వెళ్ళినాం. కొన్ని వందల సంవత్సరాలు అంటే 146 ఏళ్ళకు వచ్చిందంట కదా మహాకుంభమేళా అని. ఏదో పోతే మనం చేసుకున్న కర్మలు ఏమైనా పాపాలు ఏమైనా ఉంటే అన్నీ పోతాయని అంటారు కదా, అట్లా అని అందరము వెళ్ళి ఇక అక్కడైతే దర్శనం. ఇక అక్కడ చేసుకునే దర్శనం ఏంటంటే ఇదే. ఇక అందులో స్నానం చేయడము, ఓ మూడు మునిగి తేలి మనం ఏది ఉన్నాయో అన్నీ కోరుకొని రావడం. అక్కడ గుడి అంటూ ఏం లేదు.
గుడి అంటే అక్కడ కోట చూపించిన కదా, ఆ కోటలో హనుమంతుని గుడి ఉందంట. ఇంకా బయటికి వెళ్తే ఇక ఊర్లో కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ మహాకుంభమేళ టైంలో కొన్ని కోట్ల పబ్లిక్ వచ్చారు కాబట్టి ఇక వాటర్ ఎట్లా ఏంది అని ఏం అనుకోవద్దు. మనం వెళ్ళి మొక్కినాం, దండం పెట్టుకున్నాం, మునిగినామా లేదా తేలినామా అంతే. కొట్టేప్పుడు ఫ్యామిలీతో పోండి. ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. చూడండి పక్షులు మళ్ళీ మా ఎంబడి మళ్ళీ వస్తున్నాయి. చాలా బాగుందండి, చూడాలి. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి చూడాలి. వాళ్ళు కూడా ఎప్పుడు చూస్తారని మనతోటే కదా, తీసుకపోతేనే కదా మన ఎంబడి వచ్చి చూసేది. మేము అనుకోకుండా ఇట్లా ఏదో కమిటీ మెంబర్స్ అన్నట్టు పోయినాము. ఫ్యామిలీతో ట్రై చేద్దామని చూసినాం కానీ కుదరలేదు. అంటే ఒక్కో ఫ్యామిలీ వస్తారు, ఒక్కో ఫ్యామిలీ రారు కదా. బోటు చూడండి, 6 మంది కట్టెతోటి ఇట్లా అనడము, మళ్ళీ వెనకాల మళ్ళీ 2, వెనకాల 3 ఉన్నారు. ఇక ఇక్కడ చూడండి 2 కలర్లు ఉన్నాయి చూడండి. ఒకటి మట్టి కలరు, కానీ నేను కళ్ళతో చూసిన అంటే మామూలుగా వీడియోలో చూడడం వేరు, మనము దగ్గరుండి చూస్తే అదొక ధన్యం అనిపించింది నాకు. 2 వాటర్లు ఇట్లా తెప్పలు కొట్టుకుంటున్నాయి కానీ కలుస్తలేవు. ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ శారదా టాక్స్. బాయ్. बच्चा के पूरा एक ही है ग्रुप, लगा दो भैया। ओम चंद्र मातृ परिचितम पापनाशनम सब हो गया। आपके बच्चे को निकाल रहा हूँ, आप पूरा घूम रहे हैं। చాకు బ్లూ అయితే ఏమీ లేదన్నట్ల లెక్క. ఇట్లా ఉంది చూడు పరిస్థితి. వెనక చాక్ తీస్తే వెళ్తాయి. అలా